ఈ పాట ఎలా ఉన్నదో నాకు తెలీదు. నా మనసులో ఎలాంటి మలినం లేదు. దయచేసి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. బాగున్నట్టు ఓపెన్ చెయ్యి. వావ్, ఇంజిన్ చాలా బాగుంది. డబుల్ పంప్ కార్పొరేటర్ కూడా ఉంది. ఈ కార్ చాలా మంచిది శామ్. చూస్తేనే తెలుస్తుంది. దీనివల్ల పంపింగ్ బాగుంటుంది, బండి ఫాస్ట్ గా వెళ్తుంది. ఓ, నాకు ఫాస్ట్ గా వెళ్ళాలని ఉంది. వెళ్ళొచ్చు. పైన క్యాప్లు మాత్రం లూజ్ గా ఉన్నాయి. తెలుస్తుంది. నీకెలా తెలుసు? మా నాన్నే నాకు ఇవన్నీ నేర్పించారు. ఆయనకి కార్ల గురించి అన్నీ తెలుసు. పార్ట్స్ అన్ని విప్పదీసి క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయగలను. ఆశ్చర్యంగా ఉంది. మేం చేయాల్సిందంతా నువ్వు చేస్తున్నావు. నా కార్ మెకానిజం తెలుసని ఎవరితోనే చెప్పుకోను. క్లీన్ చేసి ఫిక్స్ చేయడం అంటే అబ్బాయిలు ఎవరికి నచ్చదు కదా. నేను అలాంటి అబ్బాయిని కాదు. నువ్వు దేన్నైనా విప్పి క్లీన్ చేసి వెంటనే ఫిక్స్ చేయొచ్చు. ఓకే, ఇంజిన్ స్టార్ట్ చేయి. వెంటనే చేస్తాను. మికేలా నేను విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకు. ట్రెంట్ అంటే నీకు ఇష్టమా? వాడితోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటావు ఎందుకు? ఇది స్టార్ట్ చేయట్లేదు. నేను బయలుదేరతాను. దీనికి వేరే ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే. నో 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 కమ్ ఆన్ ప్లీజ్ స్టార్ట్ అయిపో. ఈ ఒక్కసారికి నా మాట విను. ఉత్తను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కమ్ ఆన్ స్టార్ట్ అయిపో ప్లీజ్. మికేలా నేను బాగా ఎంజాయ్ చేశాను. నువ్వు ఇచ్చిన కంపెనీకి థ్యాంక్స్. దాందే ఉంది. నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తోంది? ఇలా చూడు, నువ్వు నన్ను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. నీ కళ్ళే నీ మనసుని చూపిస్తున్నాయి. ఓకే, గుడ్ నైట్. సరే, నేను నిన్ను ఉదయం కలుస్తాను. సరే. వెధవలా మాట్లాడావు. అది నీ కళ్ళే నీ మనసుకి ప్రతిబింబం అనాలరా. ఫిగర్ ఫ్లాట్ అయింది రోయ్. నీకో విషయం తెలుసా? ఆ టీం వాళ్ళు దాన్ని కనిపెట్టేశారు అనుకుంటా. ఇరాన్ అట. హలో, ఇరాన్ వారికి అంత తెలివితేటలు లేవు. మాకు తెలుసు. అన్నీ తెలిసినట్టు మాట్లాడుకో. మరెవరై ఉంటారు? చైనా వాళ్ళ? అంత లేదు. చైనీస్ వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు. ఇది ఎయిర్ ఫోర్స్ 1. మేము 33,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఓకే, కరెక్ట్ ఎత్తులో ఉన్నారు. అదే మెయింటైన్ చేయండి. ఎస్ మిస్టర్ ప్రెసిడెంట్. నాకు వెంటనే చాక్లెట్ కేక్ కావాలి. చిన్నపిల్లలాగా చాక్లెట్ కేక్ అడుగుతున్నాడు. నేను స్టోరేజ్ రూమ్లో ఉంటాను. పాడైపోయింది.
ఆ సౌండ్ విన్నావా? అడుగుతున్నాను కదా, వాళ్ళు మళ్ళీ మన నెట్వర్క్ని హ్యాక్ చేస్తున్నారు. ఓ మై గాడ్, ఈ సిగ్నల్ కటార్ నుంచి వచ్చిన సిగ్నల్ ఒకేలా ఉంది. దీన్ని అనలైజ్ చేస్తున్నావా? ఖచ్చితంగా చేయాలా? అవును, చేసి తీరాలి. వెంటనే చేస్తాను. హలో సార్, అవి ఎయిర్ ఫోర్స్ వన్ ని హ్యాక్ చేస్తున్నాయి. ఒక సీనియర్ అనలిస్ట్ కావాలి. అవి వైరస్ అటాక్ మొదలుపెట్టాయి. వైరస్? అది ఎలాంటి వైరస్? అవి వైరస్ ని పంపిస్తున్నాయి. అదే సమయాన మన నెట్వర్క్ నుంచి ఎంతో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. కోడ్ రైట్. ఒక సమస్య వచ్చి పడింది. ఎయిర్ ఫోర్స్ 1 మీ నెట్వర్క్ ని ఎవరు హ్యాక్ చేస్తున్నారు? రికార్డ్ చేస్తున్నాం. నేను కార్గోలో ఉన్నాను, ఎవరు లేరు. కనెక్షన్స్ ని కట్ చేయండి. ఎందుకు? చూసారుగా, వాటికి కావాల్సింది అవి సేకరిస్తున్నాయి. సార్, డిఫెన్స్ నెట్వర్క్ కట్ చేయడానికి అనుమతి కావాలి. అన్ని లైన్స్ ని కట్ చేయండి. వెంటనే లైన్స్ అన్నిటిని కట్ చేయండి. ఇది నా ఆర్డర్. సార్, ఇక్కడ ఎవరో మెయిన్ ఫ్రేమ్ ని విరగొట్టారు. ఫైరింగ్ జరుగుతుంది. రిపీట్, ప్రాజెక్ట్ లో ఫైరింగ్ జరుగుతుంది. ప్రెసిడెంట్ గారికి సెక్యూరిటీ ఇవ్వండి. ప్రెసిడెంట్ గారికి సైనిక రక్షణ ఇవ్వండి. వారి ఇక్కడికి వచ్చేంత వరకు నేను దేని గురించి మాట్లాడదలుచుకోలేదు. వారిని కాపాడాలి, ఎలాగైనా కాపాడాలి. ఎయిర్ ఫోర్స్ 1 ల్యాండ్ అయింది సార్. Oh my God! Dad, పోలీసులకు ఫోన్ చేయి. నా కార్ నెగటివ్ గా తీసుకుపోతున్నావు, ఆగరా రేయ్. హలో, పోలీస్ స్టేషనా? నా కార్ని ఎవరు దొంగతనం చేశారు? వెంటనే మీ వాళ్ళని, మిలిటరీ వాళ్ళని ఇక్కడికి పంపించేయండి. హలో హలో హలో, నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు. మా నాన్నగారు ఈ కాలనీకి ప్రెసిడెంట్.